అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రకరకాలైనటువంటి దూషణలకి దాడులకి దిగేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ మధ్యనే రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. రకరకాలుగా వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకునేదానికి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ కి చంద్రబాబుకి తెర తీయడం అనేటువంటిది ఆనవాయితీ కాబట్టి ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు. దాంట్లో ఈ మధ్య కాలంలో గొడ్డలి పార్టీ అని దాని మీద రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆయన పాపం ఈ మధ్య లోకేష్ బాబు విశాఖపట్నంలో ఎరగ తీసుకున్నాడు, మాది గూగుల్ అయితే వాళ్ళది గొడ్డలి అని చెప్పాను. మేము మిమ్మల్ని సూటిగా అడిగేది, వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎక్కడున్నారు? దర్జాగా దొరల్లాగా ఈరోజు మీకు సంబంధించినటువంటి పచ్చ మీడియాలకి ఇంటర్వ్యూ ఇస్తూ మేమే హత్య చేశాము అని చెప్పి ధైర్యంగా చెప్పి తిరిగేటువంటి వ్యక్తులని మీరు వాళ్ళని కాపాడుతూ వాళ్ళకు అండగా నిలుస్తూ ఈరోజు మీరు మా మీద విమర్శలు రాజకీయ పరంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాలైనటువంటి విమర్శలు ఈరోజు మీరు గుప్పించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు మీకు సిగ్గు శరము అనేటువంటిది ఉంటే మీరు నేనే చంపాను అని చెప్పేటువంటి వ్యక్తులని ఈరోజు వాళ్ళకి అండగా నిలుస్తూ వాళ్ళకి కాపలాగాస్తూ ఈ సమాజంలో సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. మళ్ళా అది తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి ఆపాదిస్తూ ఈరోజు మీరు ఏదో ఒక విధంగా ఒక అపనింద జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయాలనేటువంటి దానిలో భాగంగా మీతో పాటు కొంతమంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాజకీయ భిక్ష పెట్టాడో జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎమ్మెల్యే లేనటువంటి వాళ్ళు కొంతమంది, లేదు మా రాజకీయ భవిష్యత్తు ముగిసిపోయింది, మేము ఇంకా రాజకీయంగా మాకు మనుగడ లేదు అనేటువంటి వాళ్ళకి మరలా తిరిగి పునరుజ్జీవనం ప్రసాదించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు మీకు పెట్టినటువంటి భిక్ష. దాన్ని కూడా మీరు గుర్తించకుండా చంద్రబాబు నాయుడు ప్రాపకం కోసం చంద్రబాబు నాయుడు రాసిచ్చినటువంటి డైలాగ్ని, స్క్రిప్ట్ని వల్లివేస్తూ ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రజలకి మీడియా ద్వారా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎవరిది ఏ గుర్తు, ఎవరిది ఏ పార్టీ అని చెప్పి స్పష్టత ఇవ్వడానికే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అందరూ అంటున్నారు మాది గొడ్డల పార్టీ అని చెప్పాను. మేము అడుగుతున్నాం, నీతి జాతి నిజాయితీ లేనటువంటి చంద్రబాబుది ఏ పార్టీ అని చెప్పాలి? చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది? తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడుగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని గుణపంతో వెన్నుపోటు పొడిచినప్పటి దగ్గర నుంచి మీ రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. కాబట్టి మీ రాజకీయ ప్రస్థానం ప్రారంభమే ఎన్టీ రామారావుకి వెన్నుపోటు, అది కూడా గుణపంతో పొడిచారు. కాబట్టి మీ రాజకీయ ప్రస్థానం గుణపంతో ప్రారంభమైంది కాబట్టి, గుణపం పోట్లతో ప్రారంభమైంది కాబట్టి మీరు గుణపం పార్టీ, గుణపం గుర్తు పెట్టుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది తప్ప లేనిది మాకు ఆమోదించడం కాదు, మాకు ఆపాదించడం కాదు. ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ అంటే అది గుణపం పార్టీ అనేటువంటిది ఈరోజు ప్రజల్లో దాదాపుగా రిజిస్టర్ అయినటువంటి పరిస్థితి. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన తర్వాత ఈరోజు మీరు ఎన్ని రకాలుగా ప్రజలకి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం, వచ్చిన తర్వాత వాళ్ళని గుణపంతో పొడవడం, ఇది ఆనవాయితీగా ప్రతి ఎన్నికలో 2014లో అనుకుందామా, 2024లో అనుకుందామా, ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఏంటంటే ప్రజలకు అనేక సందర్భాల్లో హామీలు ఇచ్చి గుణపంతో పొడిచేటువంటిది మీదే గుర్తు, మీది గుణపం పార్టీ కదా, మీరు గుణపం పార్టీ అని పెట్టుకుంటే అది సందర్భోచితంగా ఉంటుంది తప్ప మాకు సంబంధం లేనటువంటి వాటిని మాకు ఆపాదించేటువంటి ప్రయత్నం దయచేసి చేయకండి. అదేవిధంగా మీరు ఏదో చెప్తారు, కాదేది కవిత కానర్హం అన్నట్టుగా పాపం ఆ రోజు మహాకవి శ్రీశ్రీ గారు చెప్పారు, అగిపుల్ల కుక్కపిల్ల సబ్బు బిళ్ళ కాదేది కవిత కానర్హం అన్నట్టుగా తమరు పొడిచినటువంటి వెన్నుపోట్లకి ఎవరూ అతీతులు కాదే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. ప్రజల్ని పొడిచావు, ఎన్టీ రామారావు గారిని పొడిచావు, చివరికి పార్టీలు, రాజకీయ పార్టీలు, బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, జనసేన పార్టీని ఒకసారి పొడిచావు, మరలా ఈరోజు వాళ్ళతో అంటకాగుతున్నావు, మరలా ఏ రోజు దిగద్ది గుణపం ఒక్కొక్కసారి వాళ్ళకి. కాబట్టి ఆ గుణపాన్ని దించేటువంటి వాడివి, గుణపంతో పొడిచేటువంటి వాడివి, చివరికి అవినీతి కోసం అరువులు చేస్తా రాష్ట్ర ఖజానాన్ని కూడా ఆ గుణపంతో తవ్వేసుకుని తరలించేసుకునేటువంటి నువ్వు, మీ కొడుకు ఈరోజు గొడవల పార్టీ అని చెప్పి మాట్లాడు. గుణపం పార్టీ మీది, గొడవల పార్టీ కాదు మాది, మీది గుణపం పార్టీ. కాబట్టి మీరు ఏదన్నా ఉంటే గుణపం పార్టీ అనే దానికి మీరు దానికి సింబాలిక్గా కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు చూపించి గుణపం చేతిలో పెడితే ఎవరైనా గుణపంతో పొడిచేటువంటి వాడు. కాబట్టి గుణపం పార్టీ అని మీరు మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు ఎన్ని రకాలుగా అమరావతి
పునాదులు దాటేటువంటి పరిస్థితి లేకపోయినా మీ అవినీతి తవ్వకాలు గుణపాలతో తవ్వి ఈరోజు ఇష్ట ప్రకారం వేల కోట్ల రూపాయల ప్రజల సొత్తులు లూటీ చేస్తున్నారు మీరు. దాని గురించి మీరు గుణపాలతో ఏ విధంగా ప్రజల సొత్తును లూటీ చేస్తున్నారు అనేటువంటిది తవ్వి తరలించకపోతున్నారో మీ ఖజానాకు సంబంధించి అనేటువంటి దాన్ని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు చెప్తాడు, నాది విజనరీ పాలన అని. నీది విజనరీ పాలన ఎట్టవుతుంది? గుణపంతో దోపిడీ పాలన, విజనరీ దోపిడీ కా వ్యవస్థీకృతమైనటువంటి అవినీతిని సిస్టంలోకి చొప్పించినటువంటి వాడివి నువ్వు. కాబట్టి నువ్వు ఎంతసేపటికి ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కటి గుణపాలతో తవ్వి తరలించేటువంటి నీకు విజనరీ ఏంది? తవ్వడమే నీ విజనరీ. కాబట్టి గుణపంతో ఎక్కడ దొరకద్దా? ప్రజల సొత్తు దొరకద్దా? లేదా మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని పోటు వేద్దామా? నీకు ఎదురుగ్గా ఉండేటువంటి వాళ్ళందరినీ నువ్వు గుణపంతో పొడిచి పైకెక్కుతావు. నీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు గుణపంతో తవ్వి కొల్లగొట్టి తరలించుకుపోతావు. కాబట్టి గుణపం పార్టీకి సంబంధించినటువంటి వాడు నువ్వు. ఈరోజు ఒకసారి చూస్తే మనం అమరావతిని గురించి మాట్లాడితే ఈరోజు నువ్వు చెప్తున్నావు అమరావతికి సంబంధించి అమరావతిలో నీ తవ్వకాలు ఏ విధంగా ఉన్నాయి గుణపాలతో అనేటువంటిది ఒకసారి నువ్వు నీ కొడుకు చూస్తే ఈరోజు శాశ్వత సచివాలయానికి సంబంధించి 52,20,496 చదరపడుగులతో నేను నిర్మిస్తున్నానని చెప్పి 9,612,85,00,000 రూపాయలు దానికోసం నువ్వు కేటాయించావు. దానికోసం నువ్వు అంచనాలు తయారు చేయించావు. దాని ప్రకారం లెక్కేసుకుంటే 18,413 రూపాయలు చదరపడుగుకి ఈరోజు దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వాల్యూ చేరుకున్నది. దానితో పాటు ప్రాథమికమైనటువంటి మౌలిక సదుపాయాలు కూర్చడానికి దాంతో కూడా కలుపుకుంటే, ప్రాథమికంగా నువ్వు కల్పించేటువంటి మౌలిక సదుపాయాలను కూడా కలుపుకుంటే బహుశా ఈ ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేనటువంటి విధంగా 20,439 రూపాయలు చదరపడుగు రేటు. చదరపడుగుకి చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతిలో నిర్మిస్తున్నటువంటి సచివాలయ భవనాలకు సంబంధించి ఆయన వాళ్ళకి ఇచ్చేటువంటి రేటు, ఆయన నిర్ధారించినటువంటి రేటు ఎంత అంటే 20,439 రూపాయలు ఒక్కొక్క చదరపడుగుకి సంబంధించి. ఇది తమ గుణపాలతో తవ్వుతున్నటువంటి ప్రజల సొత్తు, ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి అనేటువంటిది గుర్తుంచుకుంటే బాగుంటుంది. ఒక్కసారి చూస్తే 2018లో ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా వీటికి సంబంధించినటువంటి టెండర్లు పిలిచావు. ఎవరైతే ఆ రోజు షాపూర్జీ, పల్లంజీ, ఎల్ఎన్టీ, ఎన్సీసీ సంస్థలు ఉన్నాయో వాళ్ళకే మరలా తిరిగి పాత పరిచయాలు, పాత లావాదేవీలు, పాత బ్యాలెన్స్లు, పాత లెక్క పక్కలన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళనే మరలా తీసుకొచ్చి రంగంలోకి దించావు. దించి 2025లో కూడా వాళ్ళకే నువ్వు కేటాయించావు. అంతవరకు బాగానే ఉంది. ఈరోజు ఒక్కసారి 2025కి సంబంధించి 2017-18కి సంబంధించి ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి 2018 తర్వాత చూసుకున్నటువంటి విషయాలు చూస్తే, 2019 తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి విషయాలు చూస్తే ఏ విధంగా తమ దోపిడీ ఉందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. నువ్వు ఆ రోజు 2025 సంవత్సరంలో అంటే 2025కు ముందు ఏదైతే నువ్వు 2024 దాకా అధికారంలో ఉన్నావో 2024 నాటికి నువ్వు ఆ రోజు కొన్ని రేట్లు ఖరారు చేసావు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. 2024 ముందు 2019, 2024లో ఆ రోజు ప్రభుత్వం అధికారంలో ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 2019కి ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు 2017-18లో నువ్వు కొన్ని రేట్లు కేటాయించావు. ఆ తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళనే ఈరోజు మరలా 2024-26 వచ్చేటప్పటికి ఆ సంస్థలకే మరలా ఈరోజు ఎంత పెంచి కేటాయించమనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు సిఎంఓ ప్లస్ హెచ్ఓడి ఆఫీసెస్ అని బేస్మెంటు, గ్రౌండ్ ఫ్లోర్ 49 ఫ్లోర్లతో కడుతున్నానని చెప్పి దీనిని ఎన్సీసీ కంపెనీకి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 2017-18లో 554 కోట్ల రూపాయలకి కేటాయించావు. అదే ఈరోజు 844,22 రూపాయల కాంట్రాక్ట్ వాల్యూకి పెంచి ఈరోజు దాదాపుగా దాన్ని తీసుకొచ్చి ఎంత ఎక్సెస్ ఇచ్చావు అని చెప్పి లెక్క చూస్తే ఈరోజు కొటేషన్ ప్రకారం 844,22 కాంట్రాక్ట్ వాల్యూ పెట్టి దాని మీద ఎక్సెస్కు కోట్ చేయించి దాన్ని 882,47 నిర్ధారణ చేసి అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం.
బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.